అర్జున్ 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 భవానీ వచ్చిందా? ఇంకా రాలేదు. అవునా? అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళింది? దాన్ని వెంటనే రమ్మని చెప్పాను కదా. చ అనవసరంగా వెళ్ళమని చెప్పానేమో. పిల్లలతో ఎవరితోనో ఆడుకుంటుందేమో. ఇంత టైం వరకు ఆటలేంటి అర్జున్? పాపం దానికి ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందేమో. ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేయడం లేదు కదా. బోర్ కొడితే బయటే ఉండిపోతుందా? ముందే చలికాలం, బయట ఎంత చలిగా ఉంది. వెళ్ళింది త్వరగా వచ్చేయాలి కదా, లేకపోతే మనం కంగారు పడతామని తెలుసు కదా దానికి. కొంచెం సేపు చూద్దాంలే శివగామి. లేదు అర్జున్, ఇప్పటికే చాలా టైం అయింది. నాకేమో చాలా భయంగా ఉంది. వెళ్ళి చూద్దాం పదా. వేరే ఇంకేం అయి ఉండదు కదా. అర్జున్, నువ్వు ఇంకా నన్ను భయపెట్టుకో. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకో, అర్థమైందా? ఏమైందమ్మా? భవానీ గాలిపటాలు కొనుక్కోవడానికి బయటికెళ్ళింది. ఇంతసేపైనా రాలేదు. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. మీకేమైనా కనిపించిందా? చూడలేదమ్మా. వెతికారా? వెతుకుదామనే వెళ్తున్నాం. అర్జున్ పద, బయటికెళ్ళి చూద్దాం. పదండి, నేను చూస్తాను. పదండి. భవానీ, నువ్వు వచ్చిన తర్వాత ఇంటికి పండుగ వచ్చింది తెలుసా? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది పిన్ని. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. భవానీ తీసుకో. దీన్ని ఏమంటారు? ఇట్స్ ఇండియన్ స్నాకింగ్. ఏంటి? ఇండియన్ ఈటింగ్ స్నాకింగ్. పేరు చెప్పండి. మా లక్ష్మమ్మ అవ్వ కూడా చేసేది. దీన్ని ఏదో అంటారు. అది ఇంగ్లీష్ నేమ్ నాట్ నోయింగ్. తెలుగులో చెప్పు. వీటిని అరిసెలు అని అంటారు. మన తెలుగు వాళ్ళ స్పెషల్ వంటకం. ఈ సంక్రాంతికి స్పెషల్ గా చేసుకునే ఆంధ్ర వంటకం. అవునా? నాకిది బాగా ఇష్టం. లక్ష్మమ్మ అవ్వ చేసినప్పుడు బాగా ఇష్టంగా తినేదాన్ని. సరే, నీకు ఇంకేమైనా కావాలా? పాలు తాగుతావా? చారు, పాలు తీసుకురా. నీకింకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఒక్కటి మర్చిపోయాను. నేను ఇక్కడికి వచ్చిన విషయం అమ్మ వాళ్ళకి తెలియదు కదా. ఒకసారి ఫోన్ చేయి పిన్ని. సరే. ఏమైంది పిన్ని? ఫోన్ ఎత్తడం లేదు. అయ్యో, అమ్మ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. చెప్పపెట్టకుండా వచ్చేసాను కదా. ఇప్పుడు ఎలా? ఫోన్ చేస్తే ఎత్తాలి కదా. పిన్ని, అమ్మ దగ్గర నీ నెంబర్ ఉందో లేదో? చెల్లి చెల్లి అని ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తుంది కదా. నా నంబర్ కూడా సేవ్ చేసుకోకుండా ఉంటుందా? అరే, భవానీ ఏమై ఉంటుందని ఆ మాత్రం భయం ఉండాల్సిన అవసరం లేదా? పిన్ని, అమ్మ దగ్గర ఇప్పుడు పెద్ద ఫోన్ లేదు, చిన్న ఫోనే ఉంది. అది బేసిక్ ఫోన్. ఫోన్ మారిపోయిందిగా. నెంబర్లు పోయాయో ఏమో. కనీసం వాట్సాప్ కూడా లేదు. అవునా? సరే, నేనేదో ఒక విధంగా కమ్యూనికేట్ చేస్తానులే. నువ్వేం కంగారు పడుకో. నువ్వు రేపు పండగ అయిన తర్వాతే వెళ్దువు గాని అప్పటి వరకు ఇక్కడే ఉంటావని అమ్మకి మెసేజ్ చేస్తాను.